భద్రాచలంలో రాములోరి కళ్యాణోత్సవం పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దేవాలయ పునరాభివృద్ధికి శ్రీకారం. వేములవాడలో సీతారాముల కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం. కళ్యాణానికి భారీగా తరలి వచ్చిన భక్తులు. సంగారెడ్డిలో సీతారాముల కళ్యాణం ఉత్సవానికి హాజరైన జగ్గారెడ్డి. మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో వేడుక. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ఊరు వాడ సీతారాముల కళ్యాణం. ఉప్పొంగుతున్న భక్తి పారవశ్యం. గుంటూరులో శ్రీరామనవమి వేడుకలు. ఘనంగా శోభాయాత్ర. భారీగా పాల్గొన్న భక్తులు. రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు. అట్టహాసంగా కళ్యాణోత్సవం. భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. టీటీడీ కల్తీ నెయ్యి కేసు కొనసాగుతున్న విచారణ. రికార్డులు పరిశీలిస్తున్న దినేష్ కుమార్. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు. అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. నిజామాబాద్ లో ఆసక్తికర సంఘటన. రామాలయంలో ఎదురుపడిన కవిత, మహేష్ గౌడ్. నవ్వుతూ పలకరించుకున్న నేతలు. తాడేపల్లిలో గ్యాస్ వినియోగదారుల నిరసన. బుక్ చేసి 20 రోజులవుతున్నా నో డెలివరీ. బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపణ. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు. పలు చోట్ల శ్రీరాముడి శోభాయాత్ర. ప్రత్యేక బలగాల మోహరింపు. సత్యసాయి జిల్లా మడకశిరలో కలకలం. రహదారిపై ఎలుగుబంటి హల్చల్. అడవిలోకి పంపాలంటున్న గ్రామస్తులు. వరంగల్ ఎన్ఐటీ మాజీ ప్రొఫెసర్ కు టోకరా. ₹1 కోటి కొట్టేసిన కేటుగాళ్లు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పేరుతో మోసం. మహారాష్ట్రలో అకాల వర్షం. చేతికొచ్చిన పంట ధ్వంసం. ద్రాక్ష, అరటి పండ్ల తోటలు నాశనం. వాహనదారులకు బిగ్ రిలీఫ్. లీటర్ పెట్రోల్, డీజిల్ పై ₹10 తగ్గింపు. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. ప్రజా పాలనకు ఇదే నిదర్శనం. జనానికి ఊరట కలిగించే నిర్ణయం. ఇంధన ధరల తగ్గుదలపై అమిత్ షా ట్వీట్. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరల పెంపు భారం మోపాలన్న ఆలోచన ప్రధానికి లేదు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్. నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్స్. 1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్. 300 పాయింట్ల నష్టంలో నిఫ్టీ. కరెన్సీ మార్కెట్లో ఆగని పతనం. విలువిల్లాడుతున్న రూపాయి. మరో 29 పైసలు పడిపోయిన మారకం.